ఒక ఎంప్లాయీ రెడిట్ లో ఒక ఫోరం లో పోస్ట్ చేశాడు. ఏంటంటే తిను రిజైన్ చేసిందంట, ఒక ఆఫర్ వచ్చిందంట. అయితే ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేసి బైఅవుట్ ఆప్షన్ ఉంటుంది కదా, నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా బైఅవుట్ ఆప్షన్ ఉంటే అది ఆప్ట్ చేసుకొని ఈ కంపెనీ దగ్గర బైఅవుట్ కి వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారనమాట ఐడియల్లీ. అయితే ఆ టైంలో సీఈఓ లేడంట కంపెనీలో. లేటర్ వన్ సీఈఓ ఇస్ బ్యాక్, ఆ జాబ్ ఆఫర్ ఏదైతే వచ్చిందో తినది ఇక్కడ రిజైన్ చేసేసింది, అక్కడ ఏదైతే ఆఫర్ వచ్చిందో అది క్యాన్సిల్ చేశారంట, రివోక్ చేసేసారు. ఏంటి అని హెచ్ఆర్ అడిగితే మీ సీఈఓ ఇంటర్వ్యూన్ అయ్యారు, అందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, రివోక్ చేసేసామని కొత్త కంపెనీ హెచ్ఆర్ చేశాడు. ఈ సీఈఓ ఏమన్నాడంటే ఈ ఎంప్లాయీ తో నేను నీకు ఇస్తాను, అక్కడ ఎంతైతే ప్యాకేజ్ వచ్చిందో అదే నేను ఆఫర్ చేస్తాను అని ప్రామిస్ చేసి లేటర్ మళ్ళా జాబ్ చేస్తున్నప్పుడు ఎకనామిక్ కన్స్ట్రైంట్స్, ఫైనాన్స్ కన్స్ట్రైంట్స్ ఉన్నాయని చెప్పి ఏమి సాలరీ హైక్ చేయలేదంట. అసలు హౌ కెన్ అ సీఈఓ ఇంటర్వ్యూన్ ఇన్ బిట్వీన్ హిస్ న్యూ ఆఫర్? ఇలా ఎదవలు ఉంటారు సీఈఓలు కూడా. లైక్ సీఈఓ ఒక సీఈఓ లా బిహేవ్ చేయకుండా అండ్ అతని పొజిషన్ చూసుకొని నో అదర్ ఆప్షన్స్ ఉండేటట్టు చూసుకొని చేస్తే, ఇప్పుడు బైఅవుట్ ఉంది కాబట్టి హీ గాట్ టు నో వాట్ ఈస్ ద కంపెనీ. బైఅవుట్ లేకపోతే నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తుంటే కుదిరేది కాదు కదా. ఇట్లా ఉంటున్నారు ఎదవలు. ఈడియట్స్ ఆర్ లైక్ దిస్. డబ్బులు ఉన్నాయనే అహంతో, ఎంప్లాయీస్ ఏం చేయలేరనే ధైర్యంతో నిస్సహాయులైన ఎంప్లాయీస్ ని లెఫ్ట్ టు రైట్ ఆడుకుంటున్నారు. లేబర్ కోర్టులోకి వెళ్ళి ఫైల్ చేయొచ్చు, జరిమానా కూడా ఇవ్వచ్చు, ఇప్పించుకోవచ్చు. బేసికల్లీ నష్టపరిహారం కూడా ఆ ఎంప్లాయీ మీద, కంపెనీ మీద కూడా వేటు పడే అవకాశాలు చాలా ఉన్నాయి ఇట్లాంటి ఈడియట్స్ వల్ల. సో బీ కేర్ఫుల్, బీ అవేర్ అబౌట్ యువర్ సీఈఓ ఆర్ ఎల్స్ నీ హెడ్ కావచ్చు, మేనేజర్ కావచ్చు. స్మూత్ ట్రాన్సిషన్ పెట్టుకోండి, డీలింగ్ కూడా జాగ్రత్తగా అయ్యేటట్టు చూసుకోండి. బైఅవుట్ ఆప్షన్స్ ఉంటే గనక కేర్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయండి దాన్ని. ఇట్లా ఉంటే ఐటీ ఎంప్లాయీస్ ఆవేదనలు డిఫరెంట్ టైప్స్.